చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ చక్కటి శుభవేళలో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, ఇంతవరకు చక్కటి పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచాము, ఘనపరిచాము. దేవా, నీకు స్తోత్రాలు. నైనా మీ దాసులు నేను అయ్యా మీ పక్షమై నిలబడబోతుండగా చదువైన ఈ వాక్య భాగంలో ఉన్న ఆంతర్యం ఏంటో నైనా మీ బిడ్డలతోనూ కూడి వచ్చిన సంఘముతోనూ సమాజముతోనూ సుస్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తలపైకెత్తి నా వైపు చూడండి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. పిల్లరా, భక్తుడు ఒక చక్కటి మాట సెలవిస్తున్నాడు. వారి ధాన్య ద్రాక్ష రసములను, దావీదు కీర్తన చూడండి. వారి ధాన్య ద్రాక్ష రసములు కలిగిన నాడు, సమృద్ధిగా వారికి కలిగిన నాడు వారికి పుట్టిన సంతోషము కంటే నీవు నా హృదయములో పుట్టించిన సంతోషము మరి ఎక్కువైనది. హల్లెలూయా. విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఎవరికి సంతోషము, ఎవరికి ధాన్య ద్రాక్షరసములు కలిగాయి అంటే భక్తిహీనులకి, లోక సంబంధంగా జీవించే వారికి, ఈ లోకములో జీవించే వారికి అంటే క్రీస్తులో ఉన్నవారికి కాదు. క్రీస్తును అనుభవించకుండా, క్రీస్తు లేకుండా లోకములో లోక ఆశలలో జీవించే వారికి కలిగిన ద్రాక్ష రసములను సమృద్ధి కలిగిన రోజు సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, సంతోషం ఎక్కడ ఉంది? మానవుడు ఈ లోకంలో సంతోషాన్ని కోరుకుంటాడు, ఈ లోక సమృద్ధిలో సంతోషాన్ని కోరుకుంటాడు. ధనము సంపాదించుకుంటే సంతోషం అనుకుంటాడు. మంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే అదే సంతోషం అనుకుంటాడు. ధాన్యము సమకూర్చుకుంటే అదే సంతోషం అనుకుంటాడు. ఏదో నచ్చి కోరి మెచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే అదే సంతోషం అనుకుంటాడు. భూములను కొనుగోలు చేస్తే అదే సంతోషం అనుకుంటాడు. కానీ భక్తుడైన దావీదు అంటాడు, వారికి కలిగిన సంతోషము కంటే మించిన సంతోషము నీవు నా హృదయములో పెట్టితివి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు పాట పాడతాడు, సంతోషం ఎచట ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక అని అంటాడు. సంతోషం ఎక్కడ ఉందని, నా హృదయానికి సమాధానం ఎక్కడ దొరుకుద్దని జగమంతా వెతికాడంట, జనులందరిని అడిగాడంట. చివరికి అది యేసయ్యలోనే కనుగొన్నానని పాడతాడు. పిల్లరా, వారికి కలిగిన సంతోషము కంటే మించిన సంతోషమును నీవు నా హృదయములో పుట్టించితివి. హల్లెలూయా. క్రీస్తునందులున్న వారికి, క్రీస్తులో ఉన్న వారికి నిత్యము సంతోషమే. ఈ లోక సంతోషము ఒకవేళ కలగొచ్చు, కలగకపోవచ్చు. కలిగిన ఆ సంతోషము అది శాశ్వత కాలం ఉంటుందా అంటే ఉండదు.
ఈ లోకంలో కలిగే సమాధానము, సంతోషములు జీవితాంతం ఉంటాయా అంటే అవి ఉండవు. దేని ద్వారానో దేని వలనో మనం సంతోషాన్ని సంపాదించుకోవచ్చు. అయితే ఆ సంతోషము చిరకాలము ఉంటుందా అంటే ఉండదు. అది ఎంతో కాలము ఉంటుందా అంటే అది ఉండదు. అంతలోనే కనపడుతుంది, అంతలోనే మాయమై. సంపూర్ణమైన సంతోషము యేసు క్రీస్తులోనే మనకు కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సంతోషం కావాలి అంటే, సమాధానము కావాలి అంటే క్రీస్తులో నున్న మనకు ప్రభువు అనుగ్రహిస్తాడు తప్ప, క్రీస్తునందు వేరై లోక ఆశలలో కలిసిపోయి లోక సుఖభోగాల కొరకై ఆశపడే వారిలో సంతోషం కనపడదండి. సమాధానం వారి కుటుంబాల్లో కనపడదు. వాడు అనుకుంటాడు అదే సంతోషమని. నిత్యము తాగుతూ చెడు వ్యసనాలకు బానిసైపోయి, లోక ఆశలకు బానిసైపోయి, బ్రతుకు బానిసైపోయి వాడు అనుకుంటాడు ఇదే సంతోషము, ఎంతకు మించిన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాడు వాడు. కొంతమందిని అడిగితే ఎందుకయ్యా తాగుతావు, ఎందుకయ్యా తాగి కుటుంబాన్ని పాడు చేసుకుంటావు, ఎందుకు భార్య పిల్లలని ఇబ్బంది పెడతావు, ఎందుకు బాబు తాగుతున్నావు అంటే, నీకేం తెలుసు పాస్టర్ గారు, కావాలంటే నువ్వు ఒక కోటరీ, ఆ సంతోషం ఎలా ఉంటుందో నువ్వు కూడా రుచొద్దు. ఆ సంతోషం పొందుకోవాలంటే నేను ఒక కోటర్ తాగాలంట. పిల్లారా, లోకంలో ఉన్నవారు లోక ఆశలపై పడి వారు అదే సంతోషం అనుకుంటారు. కానీ భక్తుడైన దావీదంటాడు, వారికి కలిగిన సంతోషము కంటే ఏంటి, ధాన్యము ద్రాక్ష రసములు కలిగినప్పుడు, సమృద్ధిగా కలిగినప్పుడు వారికి కలిగిన సంతోషము కంటే నీవు నా హృదయములో అంతకు మించిన సంతోషము పెట్టితివి. హల్లెలూయా. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవా కొరకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో ఉంచితివి, కలుగజేసితివి. చూడండి, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పెట్టావు. లోకస్తులు అనుకుంటారంట, మాకు మేలు చేయువాడెవడు, మా కుటుంబాలను ఆశీర్వదించేవారెవరు, ఆ కుటుంబాల్లో మేలు చేసేవారెవరు, ఎవరనుకుంటారు ఈ మాటలన్నీ? క్రీస్తును నమ్మిన నీవు నేను అనుకుంటాము, నా దేవుడు నిత్యముగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా ప్రభువు మా కుటుంబాల్లో మేలు చేస్తారు, మా కుటుంబాల్లో అధికమైన గొప్ప కార్యాలను ప్రభువు చేస్తాడని నీవు నేను అనుకుంటాము. అయితే లోకంలో ఉన్నవారు అనుకుంటారంట, లోక ఆశలలో జీవించేవారు అనుకుంటారంట, మాకు మేలు చేయవారెవరు, మమ్మల్ని ఆశీర్వదించువారెవరు, మమ్మల్ని ఈ శ్రమల కొలిమిలో నుంచి తప్పించేవారెవరు అని లోకములో ఉన్నవారు అనుకుంటారు. క్రీస్తులో ఉన్న నువ్వు నేను అనుకుంటాము, క్రీస్తునందులు ఓ నిరీక్షణ కలిగి మనం జీవిస్తాము. ఈరోజు ఈ స్వల్ప కాలము శ్రమలు మేము అనుభవించినా, తాత్కాలికమైన ఈ శోధనలు ఈ శ్రమ కాలములో మేము మునిగిపోయినా, ఓ సమయం ఉంది, ఆ సమయంలో ప్రభు మమ్మల్ని హెచ్చిస్తాడు, ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మమ్మల్ని దీవిస్తాడు అనే నిరీక్షణ కలిగి మనం జీవిస్తాము. అందుకని అంటాడు,
వారికి కలిగిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పెట్టావు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, నేను అంటాను, క్రీస్తులో ఉన్న వారికి సంతోషం ఉంటుందండి. మీరు గమనించారా? కోట్ల ఆస్తి సంపాదించుకున్న వారు ఉంటారండి. కోట్ల ఆస్తి సంపాదించుకునే వారు ఉంటారు. అనూహ్యంగా ఈ మధ్య కూడా చూశానండి. ఒక వారము 10 రోజులు ఒక న్యూస్ నేను చూశాను. మంచి గవర్నమెంట్ ఉద్యోగం, భార్యాభర్తలకి ఇద్దరికి, ముగ్గురు, కొడుకు, భార్యాభర్తలకి కొడుకు ముగ్గురికి గవర్నమెంట్ ఉద్యోగం. నెల్లూరులో జరిగిన సంఘటన. ఫోన్ పేలో ఒక 4-5 లక్షలు వాళ్ళ బంధువులకు ఫోన్ పే డబ్బులు వేశారు. డబ్బులేసి విషం తాగి చనిపోయారండి. ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగస్తులే, తల్లి, తండ్రి, కుమారుడు, ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగస్తులే. ఒక 4-5 లక్షల డబ్బులు పక్క వారికి ట్రాన్స్ఫర్ చేశారు, అకౌంట్కి పంపించారు డబ్బులు. విషం తాగి చనిపోయారు. చనిపోయే ముందు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏముందంటే, అన్ని ఆస్తులు మేము సంపాదించుకున్నాం, ముగ్గురికి గవర్నమెంట్ ఉద్యోగం, ఏ కొదువ లేదు, ఏ కొరత లేదు, మేము చాలా సమృద్ధిని కలిగి జీవిస్తున్నాం. కానీ ఎందుకో మా హృదయాల్లో సంతోషము లేదు, మా హృదయాల్లో సమాధానము లేదు. కాబట్టి ఈ లోకంలో మేము జీవించడం మాకు ఇష్టం లేదు, సంతోషం మాకు లేదు. ఉద్యోగం చేసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, కానీ ఏదో ఒక రాయిలాగా మా బ్రతుకుంది, ఒక మూగ జీవాల్లాగా మా బ్రతుకులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ లోకంలో మేము బ్రతకలేమని విషం దాగి చనిపోయి వారి సమాధి ఖర్చులకు కూడా ఒకరిపై ఆధారపడకుండా వారే 4-5 లక్షల డబ్బుల్ని చనిపోక ముందే వారి స్నేహితులకి, వారి బంధువులకి డబ్బును ఫోన్ పే ద్వారా పంపించి వారు చనిపోయారండి. నేను చనిపోయినాక మీరు ఎవరు బాధపడద్దు, మా డబ్బులు మీకు పంపిస్తున్నాం, ఆ డబ్బులు పెట్టి మా అంత్యక్రియలు చేయండి, మా సమాధి కార్యక్రమం మీరు చేయండి అని వారు చనిపోయారు. అంటే వాళ్ళను అవమానపరుస్తున్నానైనా ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు పిల్లరా, అసలు ఒక 10,000 రూపాయలు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే అబ్బా నీకేంటయ్యా బాబు గవర్నమెంట్ ఉద్యోగం అంటారు. కుటుంబంలో ముగ్గురికి గవర్నమెంట్ జాబ్ ఉన్నా వారికి ఏ కొదువు ఉందండి? నేను అంటాను, వారికి ఏ కొరత ఉంది? పిల్లారా, సంతోషం అనేది డబ్బులోనో, బంగారంలోనో, భూములు కొంటూనో కలగదండి. క్రీస్తును కలిగి ఉన్న వారికి సంతోషం కలుగుద్ది. హల్లెలూయా. క్రీస్తును అంగీకరించిన వాడికి కలుగుద్ది సంతోషము. కొందరు ఉంటారండి, ఏమీ ఉండదు, తినటానికి తిండి కూడా ఉండదు, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా ఉండవు, ఉండటానికి మంచి నివాసం కూడా వాళ్ళకు ఉండదు. కానీ ఎంత సంతోషంగా వారు ఉంటారు, ఎంత సమాధానంగా వారు ఉంటారో కదా. కారణం ఏంటంటే క్రీస్తును కలిగి వారు జీవిస్తారు. నేను అంటాను, సంతోషం మనం పొందుకోవాలి అంటే, సమాధానం మన కుటుంబాల్లో కలగాలంటే డబ్బుంటే సరిపోదు, బంగారం సంపాదించుకుంటే సరిపోదు, పొలాలు కొంటే సరిపోదు, నివాసం ఉంటే సరిపోదు. హృదయాలలో అన్ని ఉన్నా లేకున్నా హృదయములో క్రీస్తు ఉంటే నీ బ్రతుకు సంతోషంగా అదే దివ్యమానంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తనలు 16వ అధ్యాయము 15 చూడండి. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం. 16-11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. హల్లెలూయా. జీవ మార్గము నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నిన్ను ఆశ్రయించిన వారికి, నిన్ను వెంబడించిన వారికి నీవు జీవ మార్గముని తెలియజేసేదవు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. అరకొర సంతోషము కాదది.
ఒక వారం ఉండి వారం తర్వాత తొలగిపోయే సంతోషం కాదు. ఒక నెల ఉండి నెల తర్వాత తొలగిపోయే సంతోషం కాదు. తుది శ్వాస వరకు నీ వెంట ఉండే సంపూర్ణమైన సంతోషము నీవు నాకు అనుగ్రహించెదవో. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదో, కృపాక్షేమములే నీ మందిరములు సమృద్ధిగా కలవు. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను, పరవశించి పరవళ్ళు త్రొక్కి ఆరాధించెదను. ఏమండి, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, కృపాక్షేమములే నా వెంట వస్తాయంట. దేవుని ఆలయములో సంపూర్ణమైన సంతోషము కలదు. చాలా మందికి దేవుని మందిరము యొక్క విలువ తెలియదు, దేవుని సన్నిధి యొక్క విలువ తెలియదు. బావచ్చులే, ఈ వారం బాగుపోతే ఏమి, వచ్చే వారం బాగొచ్చులే. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా, మీరు లోపలికి రండి. ఎవరండి? ఎవరు రావాలి చెప్పండి నోరు తెరిచి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా, మీరు లోపలికి రండి. ఇప్పుడు చెప్పండి, లోపల ఉన్నవారు ఎవరు? దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దేవుని సన్నిధి లోపల ఉంటారు. దేవా, నీ సన్నిధిని నా నుంచి తొలగిపోనివద్దు అంటాడు. నీవు నన్ను త్రోసివేసితివి, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేసితివి. ఈ శాపము నేను భరించలేని బహు మిక్కిలి గలది. దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేసిన తర్వాత అలా అంటాడు, దేవా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు దూరమైపోయింది. నేను శాపాన్ని అనుభవిస్తున్నాను, నేను దోషము చేత నిండి ఉన్నాను అంటాడు. అంటే దేవుని చేత శపించబడిన వారు ఆరాధనకు రారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఆరాధనకు వస్తారు. చిత్రం ఏంటో నాకు తెలియదు కానీ ఆదివారమే పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆదివారమే ఫంక్షన్లు ఉంటాయి, ఆదివారమే కార్యక్రమాలన్నీ పెట్టే వాళ్ళకు బుద్ధి లేదు. నిజంగా చెప్తున్నాను, ఆదివారము ఏ ఫంక్షన్లు పెట్టకూడదు, ఏ కార్యక్రమాలు పెట్టుకోకూడదు. ఆదివారము దేవుని దినము, అంతే, ఫిక్స్. మరి పోయిన వారం నువ్వు రాలేదు కదయ్యా అంటారేమో. పోయిన వారం నేను రాకపోయినా వేరే మందిరంలో ఆరాధనలో ఉంటాను, నేను పనులకు బాగును, ఫంక్షన్లకు నేను బాగును. నేను కాదు, ఎవ్వరూ బాగూడదు. నువ్వు బాగూడదు, నేను బాగూడదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, జీవ మార్గమును నీవు నాకు బోధించెదవు. ఈ గ్రంథము, దీన్ని ఏమంటారు? పరిశుద్ధమైన జీవ గ్రంథము. ఈ గ్రంథములో నీ వాక్కులను చదవటం వలన, వినటం వలన జీవ మార్గము ఆయన మనకు బోధిస్తారు. ఎలా జీవించాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, నీ చూపు ఎలా ఉండాలి, నీ తలంపులు ఎలా ఉండాలి, నీ కుటుంబం ఎలా ఉండాలి, నీ భర్తకు నువ్వు ఎలా లోబడాలి, నీ బిడ్డలను నువ్వు ఎలా సరి చేసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలి అనే జీవ మార్గమును నీకు దేవుడు బోధిస్తాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఆయన బోధిస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుందండి, దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుంది, దేవుని సన్నిధిలో ప్రశాంతత ఉంటుంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. ఒకరోజు చాలా దుఃఖములో నేనున్నాను, మారు మనసు పొందిన కొత్త దినాలలో దేవుని సన్నిధికి వెళ్ళి ఒక పాట పాడుతున్నా. ఎందుకో పాడాలనిపించింది, ఆ పాట పాడుతూ ఉన్నాను. ఆ పాట ఏంటంటే,
తేనె కంటే తీయనైనది నీ ప్రేమ నా దైవమా, తల్లి కన్న ప్రేమించినది నీ ప్రేమ ప్రాణ ప్రియుడా. ఎత్తైనను పల్లమైనను నీ ప్రేమ నుండి అడబాపలే అనే పాట పాడుతున్నాను. ఆ పాటలో బంధువులైనా స్నేహితులైనా మరణించలేదే ఆ సిల్వలో, చూపించలేదే నీ ప్రేమను అని పాట పాడుతూ పాడుతూ ఆ పాటలో ఉన్న ఆంతర్యం అనుభవిస్తూ అనుభవిస్తూ దుఃఖించి దుఃఖించి ఏడుస్తా ఉన్నానండి. గుండెలు పగిలేటట్టు ఆ పాట పాడుతూనే నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానో పక్కోళ్ళకి అర్థం కావట్లేదు. నేనేదో బాధలోనే అనుకుంటున్నారు, కానీ దేవుని ప్రేమను, దేవుని సంతోషమును, దేవుడిచ్చే ఆదరణను పొంది దేవుని ప్రేమ ఎంతో గొప్పదో వర్ణిస్తున్న హృదయం పొంగి పొర్లి సంతోష ఆనంద బాష్పాలు నేను కారుస్తా ఉన్నాను. ప్రియులారా, మీరు గమనించలేదు, దేవుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు ఒకవేళ మీరు అనుభవిస్తారో నాకు తెలియదు, కానీ దుఃఖము నిట్టూర్పు అన్నీ ఎగిరిపోతాయండి. చాలా నెమ్మదిగా ప్రశాంతంగా వారు జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎంతమంది అనుభవించారో నాకైతే తెలియదు, కానీ ఎవరైనా అడగండి, వారు చెప్పే మాట ఎక్కడా లేని సంతోషము దేవుని ఆలయములో మనకు దొరుకుద్ది. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. సంతోషం ఎక్కడ మనకు దొరకదండి, దేవుని ఆలయంలో తప్ప, దేవుని మందిరంలో తప్ప ఆ సంతోషం మనకు ఎక్కడా కలగదు. దేవుని సన్నిధిలోని ఆయన జీవ మార్గాన్ని మనకు బోధిస్తాడు. పరలోకములో మనం ఎలా చేరుకోవాలో, పరలోకములో ఆయనతో కూడా జీవించే భాగ్యాన్ని పొందడానికి కలిగిన ఆ జీవ మార్గాన్ని దేవుని సన్నిధిలోనే మనకు నేర్పిస్తాడు. కొన్నిసార్లు దైవజనులు వాక్యము బోధిస్తున్నప్పుడు కఠినంగా ఉండొచ్చు, అయితే ఆ కఠినమైన మాటలే మిమ్మల్ని సరిచేస్తాయి, జీవ మార్గానికి మిమ్మల్ని సరిచేస్తాయి. హల్లెలూయా. పిల్లరా, మరో మాట చూడండి, మీకు చూపిస్తాను. మరో మాట కూడా చూడండి. ఆ సామెతలు 17:22 చూడండి. సామెతలు 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము, ఎముకలను ఎండిపో చేయును. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుడ్డకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను. జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే ఉన్నది. చూడండి, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోవు చేయును. సంతోషము గల మనస్సు ఆరోగ్యము కారణము. ఎంత సంతోషంగా మనం ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాము. ఎంత బాధ, దుఃఖము, నిట్టూర్పుల్లో ఉంటే అంత అనారోగ్యము మనకు కలుగుద్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చూడండి, ఎంత వ్యాధి, ఎంత జబ్బు ఉన్నా వారిని మనం కొంచెం సంతోషంగా చూడగలిగితే, వారిని కొంచెం మనం నెమ్మదిగా చూడగలిగితే 10 రోజులు బ్రతికే ఆ వ్యక్తి నెల బ్రతుకుతాడు. జబ్బే లేకపోయినా ఆ వ్యక్తికి మనోవేదన పడితే, ఏ జబ్బు వారికి లేకపోయినా మనోవేదన పడి మనసులో సంతోషము సమాధానం లేకపోతే 10 సంవత్సరాలు బ్రతికే మనిషి కూడా నెల 2 నెలల్లో చచ్చిపోతాడు. కారణం ఏంటంటే ఇది సంతోషం ఎవరిలో ఉంటుందో, ఎంత జబ్బు ఉన్నా కూడా, రోగం ఉన్నా కూడా ఆ జబ్బును జయించే శక్తి వారికి కలుగుద్ది. సంతోషం అలా చేస్తుంది. సంతోషం లేకపోతే 10 ఏళ్ళు బ్రతికే వ్యక్తి, సంపూర్ణమైన ఆరోగ్యమును కూడా సంతోషం లేకపోతే ఆ మనిషి క్షీణించి కృషించి కృంగిపోయి రాయబడింది, ఎముకలను
కృషింపచేయును, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. సంతోషము గల మనసు కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుందంట. అంటే సంతోషముగా మనిషి జీవించాలి. అట్టి సంతోషమును ప్రియులారా మనము పోగొట్టుకున్నాము. ఎలా పోగొట్టుకున్నాము? పాపము చేసి, పాపము ద్వారా దేవునికి హేయమైన కార్యాలను చేసి, దేవునికి విరుద్ధమైన కార్యాలను చేసి, మనము లోక ఆశలపై జీవించి దేవుడు ఇచ్చిన ఆ సంతోషమును, ఆ సమాధానమును మనం కోల్పోయామండి. మనం కోల్పోయాము. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథము 17:9 మాట చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథము 17:9 చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరణము, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయము పరిశోధించువాడను, అంతరంగమును పరీక్షించువాడను. చూడండి, హృదయము భయంకరమైన వ్యాధి గలది, అది భయంకరమైన మోసము గలది. దాన్ని గ్రహించే నరుడెవడు ఉంటాడు? దాన్ని పరిశోధించే నరుడెవడు ఉంటాడు? అది దేవుడు అంటాడు. అంతరంగములో ఉన్న విషయాలను కూడా నేను తేరిపార చూడగలిగినను. నీ హృదయమును నేను పరిశోధిస్తాను, నీ అంతరంగము నేను పరీక్షిస్తాను. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిరమైన మనసును నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిలో రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, అది మోసమైనదని. పిల్లరా, మానవుడు ప్రతి పాపమును హృదయంలో దాచుకుని ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు, ఎవరు కానలేదు అని మోసపోతాడు. కానీ దేవుడు అంటాడు, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని పరిశోధించువాడను నేను, నీ హృదయాన్ని పరీక్షించువాడను నేను అంటాడు. పిల్లారా, పాపము హృదయంలో దాచుకున్నామేమో. హృదయంలో పాపము దాచుకోవటం వల్ల మనం సంతోషాన్ని కోల్పోతాము, సమాధానాన్ని కోల్పోతాము, ఆరోగ్యము కోల్పోతాము, ఆయుష్ను కోల్పోతామండి. దేవుడు చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. మరో మాట కూడా ఉంటుంది అక్కడ, మరో మాట ఉంటుంది. మార్కు సువార్తమానం 7:20 చూడండి. మార్కు సువార్తమానము 7వ అధ్యాయము 21-23 ఒక మాట చూడండి, చక్కటి మాట. ముగించేస్తాను క్లుప్తంగా 2 మాటలు చెప్పించేసి. మార్కు సువార్తమానము అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, నరహత్యలను, వ్యభిచారములను, చెడుతనములను, దేవదూషణలను, అవివేకము, ఇవన్నీ మనిషి హృదయములో నుంచి వస్తాయి. హృదయము పాపముతో నిండితే ఇవన్నీ చదివిన ఇవన్నీ మత్సరము, కోపము, ద్రోహము, పాపము, దైవ దూషణ, విగ్రహారాధన, ఇవన్నీ వస్తాయి. అట్టి హృదయములోనికి పాపము కాకుండా దేవునిని ఆహ్వానిస్తే, క్రీస్తును ఆహ్వానిస్తే, మన హృదయం అనే తలుపులు తెరచి క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే
నీవు నిలువెల్లా సంతోషాన్ని పొందుకుంటావు. చివరగా ఒక్క మాట చూపించేసి ముగించేస్తాను. 1 పేతురు 1:9 చూడండి. 1 పేతురు 1:9 ముగించేస్తాను నేను. చెప్పశక్యము కాని సంతోషమును మీరు అనుభవిస్తున్నారు. ప్రియులారా, మానవుడు పాపము చేసి పాపము ద్వారా సంతోషమును కోల్పోయిన ఆ సంతోషమును ప్రభు మరలా మనకు అనుగ్రహించాలని పరలోకము విడిచి తండ్రితో సింహాసనముపై కూర్చుని ఉండ భాగ్యమును విడిచిపెట్టి నీ కొరకై, నా కొరకై, నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై మహిమను విడిచి ఈ లోకములోనికి దీనుడై, రిక్తుడై, దరిద్రుడై, పాపిగా పరిశుద్ధుడైన ఆయన మన పాపము ఆయనపై మోసుకొని కొనిపోబడు గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగివచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దిగివచ్చాడంటే నీవు కోల్పోయిన సంతోషము, సమాధానము నీవు మరలా పొందుకోవాలని. పాపము చేత నీవు కోల్పోయిన సంతోషమును మరలా నీకు అనుగ్రహించాలని పరిశుద్ధుడైన ఆయన పాపిగా ఈ లోనికి దిగివచ్చాడు. ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా దిగివచ్చాడు. ఇప్పుడు వాక్యం అంటది, నీవు కనులారా ఆయనను చూడకయే రక్షణ పొందుచు చెప్పశక్యము కాని సంతోషమును మీరు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ఎవరికి సంతోషం అంటే, క్రీస్తును మనం కనులారా చూడకపోయినప్పటికీ కూడా ఆయనను అనుభవిస్తున్నాము కాబట్టి, ఆయన రక్షణను అనుభవిస్తున్నాము కాబట్టి, ఆయనలోనికి మారు మనసు పొందాము కాబట్టి చెప్పశక్యము కాని సంతోషము మనము పొందుచున్నాము, మనము అనుభవించుచున్నాము. చెప్పనాశక్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలనా ఇప్పుడే యేసు నొద్దకు రమ్ము. తెరవబడెను నా నేత్రముల్ యేసు నాలో వచ్చినందున. సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. రైట్ రాకయ్యానండి. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు, 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 వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి అయిన ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదని మీరు ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ సన్నిధిలో నువ్వు మాకు జీవ మార్గమును తెలియజేసిదవని ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. లోకమంతా తిరిగామయ్యా, లోకమంతా తిరిగాము. సంతోషము కావాలని, సమాధానము కావాలని ప్రభువా. ఆస్తులు సంపాదించుకున్నాము, ఐశ్వర్యము సంపాదించుకున్నాము, ధనము సంపాదించుకున్నాము, కానీ మా కుటుంబాల్లో సంతోషము లేదు. సంతోషము కావాలి దేవా. నిజమైన సంతోషము నీలోనే కలదని ప్రభువా ఇంతవరకు మీద ఆశలు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమైన ఆనందము నీలోనే ఉన్నదని మీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నా తండ్రి, నీ సంతోషం నాకు కావాలి, నీ సమాధానం నాకు కావాలి. లోకంలో ఎన్నో సంతోషాలు చూశాను, ఎన్నో ఆనందాలు పొందాను, కానీ ఏ ఆనందము నాకు జీవితకాలం లేకుండా పోయింది దేవా. నీ
నీ సంతోషం నాకు కావాలయ్యా, నీ సమాధానం నాకు కావాలయ్యా. తండ్రి, నన్ను దర్శించండి దేవా, నీ గాయపైన హస్తంతో నన్ను దర్శించండి నాయన. నన్ను ముట్టుకోండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి దేవా. ఈ లోక ఆశలు నాకేమీ అక్కర్లేదయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా. నీవే నాకు కావాలి యేసయ్యా, నీవే నా తోడు యేసయ్యా. నీవుండాలేసయ్యా, నీవుంటే నాకు సంతోషం కలుగుతున్నాయి. ఒంటరి దాన్నయ్యా, ఒంటరి వానయ్యా, ఒంటరి అయిన వేళనైనా నాలో నేనే కృంగిపోయిన రోజులు ఎన్నో. ఆదరించువారు లేక, ఓదార్చువారు లేక ప్రభువా, ఎవరికి చెప్పుకోవాలో, మా గోడు ఎవరితో పంచుకోవాలో కూడా తెలియని పరిస్థితినైనా ఇన్నాళ్ళు నాకు తెలియలేదయ్యా, ఇన్నాళ్ళు నాకు తెలియలేదయ్యా. నీలోనే సంతోషం ఉందని నాకు తెలియదు యేసయ్యా. అయ్యా, నన్ను దర్శించండి, నన్ను విడుదల చేయండి, విడిపించండి ప్రభువా. నన్ను ఒక్కను చేర్చుకోండి, నన్ను ఒక్కను చేర్చుకోండి. ఈ లోకం నాకు అక్కర్లేదయ్యా, ఈ లోకం నాకు అక్కర్లేదయ్యా. నీవే నాకు చాలు యేసయ్యా. నీలోనే నీవు నాకు జీవ మార్గమును బోధించదవని, హృదయము వ్యాధితో నిన్న కపట కేంద్రమని దానిని గ్రహించువాడు ఎవడని మీ వాక్యం మాకు సెలవిచ్చింది దేవా. నిజమేనయ్యా, నిజమేనయ్యా. నా హృదయంలో పాపము దాచుకున్నాను, నా హృదయంలో నేను పాపాన్ని దాచుకున్నానయ్యా. ఎవరో చూడలేదనుకున్నాను తండ్రి, ఎవరికి తెలియదనుకున్నానయ్యా. కానీ ఆకాశమందు నిన్ను చూస్తున్నావు అనుకోలేదు తండ్రి. పరలోకమందు నువ్వు నా హృదయంలోనికి తొంగి చూసావని తెలుసుకోలేకపోయానయ్యా. విడిపించండి, 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 విడిపించండి. నీ సంతోషం నాకు కావాలి, నీ సమాధానం నాకు కావాలి, నీ నెమ్మది నాకు కావాలి. విడిపించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామం బట్టి చక్కటి శుభ